ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధిపరచును. హల్లెలూయా. దేవుడు మనల్ని అభివృద్ధిపరిచేవారు. అభివృద్ధి అంటే ప్రోగ్రెస్, గ్రోత్. మన స్థితి మొదటి కొద్దిగా ఉన్న తుదకు మనం మహా అభివృద్ధి పొందుతామని దేవుడు మనల్ని 30 60 100 అభివృద్ధి పరుస్తారు. బైబిల్లో అనేక మంది భక్తులకి దేవుడి వాగ్దానం చేశారు, వారి జీవితంలో నెరవేర్చారు. అబ్రహాము గారికి, యాకోబు గారికి దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానని చెప్పారు, వారిని అత్యధికంగా అభివృద్ధి పరిచారు. ఎన్ని కష్టాలున్నా, ఎంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా దేవుడు మాత్రం వారిని ఉన్నతమైన స్థానంలో హెచ్చించారు. దేవుడు మనకి బలాభివృద్ధి దయచేస్తారని, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుడు బలాన్ని దయచేస్తాడని, దేవుడు మనకి జ్ఞానాభివృద్ధి దయచేస్తాడు. అంటే మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని దేవుడు మనకి దయచేస్తాడు. దేవుడు సంతాన అభివృద్ధి దయచేస్తాడు. సంతానం ఎవరికైతే లేదో దేవుడు వారికి పిల్లల్ని దయచేస్తారు. ఉన్నవారికి ఇచ్చిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు క్షేమాభివృద్ధిని దయచేస్తాడని, అంటే సమాధానం విషయంలో అభివృద్ధి, సంతోషం విషయంలో అభివృద్ధి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తారని. మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పరచబడాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం మొదట దేవునిలో అభివృద్ధి పరచబడాలి అని. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మనం అభివృద్ధి పొందాలని. ఇప్పుడు దాకా మనుషుల్ని మనం సంతోషపెట్టామేమో, కానీ ఈ సంవత్సరం మనం దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తారని. కాబట్టి ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి పరుస్తారు, అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి పొందుతారని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య ప్రభువా, మీకు వేలాది వందనాలేశ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం విన్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా, సహాయం చేయండి, కృప అనుగ్రహించండి అయ్యా ప్రభువా. ప్రభువా అన్ని విషయాల్లో వారిని అభివృద్ధిపరచండి. జ్ఞానాభివృద్ధి, సంతానాభివృద్ధి, బలాభివృద్ధి, క్షేమాభివృద్ధి ప్రభువా వారికి దయచేయమని దేవా బ్రతిమాలుకుంటున్నాను. మేము ఆత్మ విషయాల్లో, మీ విషయాల్లో అభివృద్ధి పొంది, ఇహలోక విషయాల్లో కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందలేదేవా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.